ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో మీరు చూస్తున్నారు. నాగలక్ష్మి ఏడ్చుకుంటే ఏమేం మాటలు చెప్పిందో నేను మళ్ళీ అది చెప్పదలుచుకోలేదు. తెలంగాణ పల్లెలల్లో ఒక పీజీ చదివిన ఒక టీచరు, ఒక పంతులమ్మ ఏడ్చుడు అనేది ఈ చీకట్లో ఇదంత మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు. ఈ రౌడీజము, గుండాలు ఇట్లా ఊర్లల్లో పెట్టరైపోతేనే నక్సలిజం పుట్టింది, పోరాటాలు పుట్టినాయి, జనం తుపాకీ పట్టిండ్రు. ఏం చేసుకుంటావు, నువ్వు ఒక్కనే బతుకుతావు అని చెప్పి వాళ్ళ నాయన చెప్పిండు. ఒక దిక్కు జనజీవన స్రవంతిల కలవాలి నక్సలైట్లు అని చెప్పుకుంటూ ఇలా ఎన్కౌంటర్లు బయట ముచ్చట జరుగుతూ ఉన్నాయి. అరాచకం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజాపక్షంలో ఉన్నటువంటి మీడియా యజమానులు వీడికి వచ్చి కూర్చుంటే పేర్లు పెట్టి బయట స్లోగన్స్ ఇచ్చి బూతులు మాట్లాడుతారు. విన్నాం, మేము ఇప్పటిదాకా విన్నాం. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అట్లా మాట్లాడేటోళ్లకు బలం ఎక్కడికి వెళ్ళి వస్తున్నది. ఆ బలము కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టినే వస్తున్నది.